అంత అంత ఈజీయా సార్ ఆ గేమ్ ఆడడము? వీడియో గేమ్ ఆడినట్టే ఉంటదా? నేను ఏ రోజు దాని జోలికి పోయేది లేదు, హ్మ్. ప్రమోట్ చేసేది లేదు. బట్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ఆశ కల్పిస్తారు ఫస్ట్‌లో. సరే. పెట్టగానే వచ్చేస్తది. 1000 పెట్టగానే 2000 అబ్బా! భలే ఉంది. 2000 హ్మ్. పెట్టగానే 4000 సరే 1,00,000 పెడతారు. 2,00,000 వచ్చేస్తది. సూపర్. నేను ఇవాళ రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని అయిపోతాను. మొత్తం ఖాళీ చేసి ఒక 80,00,000 పెడతాడు. హాట్. అంతే. ఖతం. జీరో. అంటే తాగుబోతుల వ్యసనం కంటే కూడా ఇది చాలా ఇంకా డేంజర్. సార్ నేను మొన్న ఒక వీడియో చూసిన మొబైల్‌లో. ఎవరో యూట్యూబరు షాప్‌లోకి వెళ్తాడు. ఒక ఎలక్ట్రికల్ షాప్, ఐ థింక్ టీవీ షాపో దేంట్లోకి వెళ్తాడు. ఒక రూ. 1,00,000 ఐటెము నేను ఇది కొంటున్నా. దీని కాస్ట్ రూ. 1,00,000 కానీ నేను ఈ గేమ్ ఆడుతున్నా. ఇందులో ఎంతొస్తాయో చూద్దాం. సో అది ఆడేస్తాడు. 1,00,000 వచ్చింది. దీన్ని నేను పేమెంట్ చేస్తున్నా. ఫ్రీగా తీసుకుపోతున్నా. మీరు కూడా ఇట్లా లాభం పొందాలి అంటే ఈ గేమ్ ఆడండి. అంత ఈజీ. ప్రమోట్ చేయడం ఏముంది, ఇప్పుడు ఎవడో వచ్చి నేను ఈ పెంట తిన్నాను చాలా రుచిగా ఉంది మీరు కూడా తినండి అంటే మనం తింటామా? మన విచక్షణ అంటే ఒకటి యెస్. ఉండాలి కదా. విచక్షణ. అవును. కాకపోతే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది పిల్లలు. చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు. 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు కూడా కాస్తున్నారంటే, కానీ వీళ్ళ కెపాసిటీ ఎంత? మహా అయితే 1,00,000 అంతకన్నా చిన్న తక్కువ పిల్లలు. చిన్న యెస్. పిల్లలు. పాకెట్ నేను మనీతో. ఒకడెవడో 5,00,000 కూడా పెట్టాడు వాడు. అమ్మకి తెలియకుండా క్రెడిట్ కార్డ్ నుంచి గీకేసి 5,00,000 దాకా పెట్టాట. తర్వాత అదేంటి ఇంత వేరే దాంట్లో పెట్టారని చెప్పి బ్లాక్ కూడా అయింది అది. సో సో వీళ్ళు కానీ 80,00,000 50,00,000 ఇవన్నీ వింటుంటే మతిపోతుంది నాకు. పెద్దవాళ్ళే పెడుతున్నారు. ఏమాత్రం విచక్షణ లేకుండా వాడు మీ ఏజ్లో ఉన్నవాళ్ళు, నా ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా పెడుతున్నారంటే వాళ్ళకి ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పడానికి ఏమాత్రం క్షమార్హులు కారు వాళ్ళు. కారు. వాళ్ళ స్వయంకృత అపరాధం చేసుకొని వాడు వచ్చి వాడు చెప్పాడు వీడు చెప్పాడు అంటే నీకు అర్హత లేదు. మరి ఈ 18 ఏళ్ళ వాడు చెప్పాడా, ఓకే పోన్లే అనుకుంటా. పిల్లోడు వాడికి ఏదో మా చిరంజీవి ఇలా కొట్టాడు కాబట్టి నేను కూడా ఇలా కొడతాను పోయి చేసేవాళ్ళు ఉంటారు. అవును. కానీ నీకేంటి, నీకేం పోయే కాలం వచ్చింది. వెంటనే అర్థం చేసుకోవాలి కదా, మీరు ఈ గేమ్ ఆడితే ముందే మేము సమ్ అమౌంట్ మీకు ఫ్రీగా వేస్తాం, వాటితో ఆడండి. మనం వీళ్ళ మీద జాలి పడుతూ కొంతమంది అయ్యో పాపం 1000 మంది చచ్చిపోయారు 1000 మంది చచ్చిపోయిన వాళ్ళలో యూత్ ఎవరన్నా ఉన్నారా? బిలో 20 ఇయర్స్ ఎవరన్నా ఉన్నారా? తీసేసి ఆ లెక్క తీయండి. నాకు తెలిసి లేరు. ఓకే, ఆల్మోస్ట్ అందరూ పెద్దవాళ్ళే. అప్పులు వాళ్ళ మీద పడతారని భయంతో ఇలా రకరకాల దాంతో చనిపోతున్న వాడు అన్నారు. సో ఇంత వీళ్ళ మీద ఒక రకంగా జాలి వచ్చినా కూడా వాడు స్వయంకృతాపరాధం అది. ఇప్పుడు ఎవరో వేరే వేరే స్మగ్లింగ్ ఏదో చేసి సంపాదించుకుంటున్నాడు వాడు, ఒకరోజు దొరికిపోయాడు. దొరికిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు పడింది అనుకున్నాను, జాలి పడతారా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చాలా మంది వేసుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు తప్పని, వీళ్ళ వల్ల వీళ్ళు చచ్చిపోతున్నారు, అయినా ఎలా ప్రమోట్ చేస్తారు సార్ సిగ్గులేదని. మరి వీళ్ళని ఎందుకు అనరు? వీళ్ళని అదే మాట. ఇప్పుడు నువ్వు గెలవాలంటే ఒక 10 మంది ఓడాలి. అందరూ వెళ్ళిపో 100 రూపాయలు ప్రతి ఒక్కరు రూపాయి పెట్టాడు, 100 మంది ఆడారు. ఒకటి లాటరీ వచ్చి 100 రూపాయలు తగిలింది, మిగతా 99 మంది పోయినట్టే కదా. వాడు పోతేనే నువ్వు గెలుస్తావు.